శ్రీ రాజా రాజేశ్వరి శరణు శరణు మాయంభారాణి సంభావిరాణి సంభావిరాణి శరణదూడు కన్నా తల్లి గంగారామమ్మ దేవి మాయమ్మ గంగమ్మ గౌరమ్మ గవ్వారాడంగా గవ్వారాడంగా ఒక్కడే శంకరుడు చేపట్టినాడు లక్కమాడినాడే గంగా నీవు లేని గడియాగలేవమ్మా పూర్వకాలం నాడు పుడపుడలెల్లమ్మ భూలోక సుందరి జమదగ్ని ఇల్లాలు జగదేక సుందరి గౌతును కోడలు నల్లది గాంభీర రాలి ఎల్లమ్మ అమ్మవారి ఎల్లమ్మ గురుడా గురుడు అయ్యలారా మావరాల ఎల్లమ్మ దేవి 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 అలనాడు ఎప్పుడైతే రేణుకా ఎల్లమ్మ రాముని బాధకేయలేక జామవంతుల వాడ లోపల లందగోళం లోపల తలదాసుకున్నప్పుడు రాముడే రాముడు కోదండ రాముడు బలపరశురాముడు భార్గవి రాముడైనా అమ్మ ఎల్లమ్మ దేవి పడవ ఎల్లివి పజ్జాది ఎల్లివి ఒకవేళ రాయ రంకులు దాని ఎక్కడ ఉన్నావు ఏమి చేస్తున్నావు అని చెప్పి రామ పరశురాముడు ఆయన బొమ్మల చౌటుపుల వేషాలు అంటేనా రామయ్యో ఆయన బొమ్మల చౌటుపుల వేషాలు కట్టుకొని చెల్లెలు సిరియాల గౌరవ ఎత్తైనా జాంబవుల వాడాకమ్మో రామ రామ హదిరించి బెదిరించినప్పుడు అల్లుడా రామయ్య మీ తల్లి రేణుకా ఎల్లమ్మ వచ్చింది సోలు సింతలు సారే అమరులు అందగోళంలో తలదాచుకున్నాను చెప్పినాడే హాడికెళ్ళి రామయ్య భార్యాని రామయ్య లందగోళ దగ్గర దాని ఏరా వచ్చేనా రాముడు లందగోళ దగ్గర ఏర వచ్చాడు కర్రలా నందగోళం మీకెళ్ళి పుట్టు పుట్టుమంటే కారణంలో పుట్టబుట్టినాదే లోపల రేణుకా ఎల్లమ్మ తలదాసుకున్నప్పుడు అమ్మ ఎల్లమ్మ దేవి నన్ను ఒకవేళ అందులో తలదాసుకున్నావా అని చెప్పి పోతది పోని పొలవు దాడి కొట్టదు పోని కొనసాగని అని చెప్పి తెలుపులు నలుపులు పంచవర్ణాల పటాలు కొట్టినాడు పటం మీద పాలకాయలు పచ్చకాయలు ధూపదీప నైవేద్యాలు పెట్టిన కొర్రన్న ఉండి కొందిరేట్ల పోసి పదవన్న ఉండి పందిరేట్ల పోసి కిలో పోలు గుబగుబ లేపుకుంటున్నాయినా అమ్మవారి ఎల్లమ్మని పుట్టలకెళ్ళి బయటికి తీస్తానని చెప్పి అదే ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ అమ్మవారివే ఎల్లమ్మ హరిశక్తివే జగదమ్మ అగ్గి మీద కుక్కిల వేయంగా అగులో పూలే ఉండంగా అగ్గి మీద కుక్కిల వేసాక జ్యోతులు వెలుగుతుంటాయి అమ్మవారు రేణుకా ఎల్లమ్మ హార్తించి ప్రార్థించినప్పుడే రాముడు పిలిచే పిలుపులకు మూర్తులు నిండే ఎల్లమ్మకే రాముడు పిలిచే పిలుపులకు మూర్తులు నిండి అమ్మవారు రేణుకా ఎల్లమ్మ ఆదిశక్తి రూపం ఎత్తుకొని కాళ్ళు కిందపురి తాళ్ళు చిన్నంగా గర్దల చేతులు మూల పుడుదల ముక్కు కుమ్మిడి కాళ్ళ గుడ్లు మెడికాయలను మెడలు తిప్పుకుంటా రాముడు పిలిచే పిలుపులకు మూర్తులు నిండే ఎల్లమ్మకే అమ్మవారు బయలెల్లంగా అక్కడ జ్యోతులు వెలగంగా అమ్మవారి ఎల్లమ్మ బయలెల్లినాడే రాజుల గుండెల బెదరంగా రుద్రకాళి బయలుదేరింది
అమ్మ అని చెప్పి శరణు మాత అని చెప్పి శరణు వేడుకుంటూ రామయ్య రామయ్య ఇలా శరణన్న వారికి మరణం లేదట వంగిన కొమ్మకు ఎవరు అడ్డం రాబోరట ఎంతసేపు చెప్పినా నా బిందు పుట్టిన బిడ్డలని చెప్పి అమ్మవారు ఎల్లమ్మ శాంతి రూపం దాల్చిందాట రాముడికి వెళ్ళవారు నా తల్లి వద్ద మళ్ళీ దొరకని చెప్పి అలవాడల్లోకి వెళ్ళిపోయిన సరిపగ్గాలు తీసుకొచ్చి రేణుకి వెళ్ళమ్మ దండ రెట్టెలు కట్టేసుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉండగా బుద్ధి గల్ల భూదేవిరా కళ్ళవారు చూస్తున్నదే అమ్మా కారు నల్ల పుట్ట కళ్ళవారు చూసింది బిడ్డ ఎల్లమ్మ ఎల్లను పుట్టింది నా పుట్టలో నీ కష్టం వస్తే నా పుట్టలో తలదాచుకున్నావు నా పుట్టపల ఈరుకొని వెళ్ళిపోతున్నావు నాకేమన్నా దీవించి దీవనాడు నేరో పెట్టమని భూదేవి అడిగినప్పుడు అమ్మవారి ఎల్లమ్మ చూసినది అమ్మ భూదేవి కారు నల్ల పుట్ట ముందర కళ్ళ కలిగి పుట్టేది ఉన్నది పెరిగే ఉన్నది ఊరుకొక పెద్ద మనిషి పుట్టేది ఉన్నది ఊరు పండుగలు చేసేది ఉన్నా అమ్మా నా పేరు మీద ఎల్లమ్మ పండుగలు ప్రబోధనాలంటే చేస్తారు ఒకవేళ కనుక ముందుగాల నీ పేరు మీద కారణంలో పుట్ట దగ్గర ఏరవచ్చి ఏనుగా పిల్లలకే చేస్తారు 5 జలకడలతో నీ పుట్ట శుద్ధి పట్టి పుట్ట లోపల ధాన్యాల కుండ లోపల ధనలక్ష్యం మూరు పెట్టి గట్టంత దీపు నీ పొట్ట లోపల పెడతారే మళ్ళా సాయంత్రం వేళ ఎవరికి చేరవచ్చే వరకల్లా పుట్ట లోపల దీపం ఏ ప్రకారం కడకాంతులు కొడుతున్నదో వాళ్ళ ఇంటి లోపల ఒకవేళ కనుక కష్టాలు దూరాలు కావాలి కడకాంతులు కొట్టాలి కారణంలో పుట్ట ఏ ప్రకారం పెరిగిందో వాళ్ళ సంవత్సరం కూడా అదే ప్రకారం పెరగాలి పొడిగి పడి ఎత్తి కొల్లారు వల్ల కట్టాలి అలనాడు ఎల్లమ్మ దీవించి దీవనార్థం పెట్టింది కాబట్టి ఇలానాడు భీమారం గ్రామం లోపల పతాని వారి శివ సంపది కొడుకులు కోడళ్ళు హల్లులు అడవిటలు మనవలు మనవరాలు తలంత పలగమే కస్తులయ్యి అరుణల్ల పుట్ట దగ్గర ఏర వచ్చి ఉడకంగా ఉడవాలు బియ్యం తీసుకొచ్చి మొట్టమొదటి అమ్మవారి ఎల్లమ్మ పేరు మీద పుట్ట మీద అక్షంతలు వేద్దామని చెప్పి అందరు దండం పెట్టుకోరి కళ్యాణం ఓ శుభ కళ్యాణమే కళ్యాణం